కొన్ని రోజుల నుండి బాగుంటుంది. మధ్యలో ఒక 2 సంవత్సరాల నుండి నాకైతే నా భార్య నాకు సరిగా నాకు అనుకూలంగా ఉంటా ఉండలేదు. ఏమి అని నేను చెక్ చేస్తే హరీష్ అనే పిల్లాడు ఫైర్ స్టేషన్లో సందక్సర్ల నరసింహరెడ్డి కొడుకు హరీష్ అనే పిల్లాడు ఫైర్ స్టేషన్లో పనిచేస్తాడు. ఆ పిల్లోడు నా పిల్లాన్ని ఏదో చేసి ఏదో అనుకూలంగా మారించుకొని నా సంసారంలో చిచ్చు పెట్టినాడు. నా బిడ్డ పాపకి ఎవరు అవుతారు అనేది నేను ఆవేదనతో ఆ పెట్రోల్ వేసుకొని అగ్గి పెట్టుకొని వచ్చినాను ఫైర్ ఇంజన్ దగ్గర. నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. నాకు అదే కావాలా. ఫైర్ స్టేషన్ వాళ్ళు అధికారులు ఏమన్నారు? అధికారులు మేమేదో చేసి ఆవిడ 3 రోజుల నుండి నేను చెప్తానే ఉన్నాను. అధికారులకు చెప్తే వచ్చి ఏదో చదివి చెప్పి ఏదో చేస్తామన్నారు, వాళ్ళు పట్టించుకోలేదు అని నేను ఇప్పుడు ఈ 3 రోజుల నుండి తొందలాడుతూ ఉంటే నాకు న్యాయం జరగలేదు. ఈ రోజు వచ్చి ఈరోజు పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి నన్ను కాపాడినారు. నాకు న్యాయం చేయండి అని అడిగితే అక్కడ పో అంటా ఉన్నారు అని నేను చెప్తా ఉన్నాను. ఎన్ని రోజుల నుంచి సమస్య జరుగుతుంది? ఆవిడ ఒక 3 రోజుల నుండి న్యాయం జరుగుతూ ఉంది, కానీ నాకు న్యాయం చేయలేదు. పోలీస్ స్టేషన్లో ఏం చేసి నాకు స్టార్ట్ అయ్యింది ఏదో వచ్చేసి అప్పుడే ఒక 2 సంవత్సరాల నుండి ఇట్లే జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. నేను మొన్న ఇచ్చినాను, ఇక్కడ ఇచ్చినాను, వీళ్ళు పట్టించుకోలేదు. ఏదో చేస్తామని వీళ్ళు ఊరికి అయిపోయినారు. 3 రోజుల నుండి నేను చేస్తా ఉన్న ప్రయత్నం నాకు న్యాయం జరగలేదు. ఈ రోజు నేను పోలీసులు ఏమన్నారు? పోలీసు వాళ్ళు అయితే ఎస్ఐ సార్ ఉండలేదు ఆ రోజు. ఈరోజు నిన్న వస్తే ఏదో చేస్తామని అది లేదు. అందుకే ఈరోజు వచ్చి నేను పెట్రోల్ పోసుకొని ఫైర్ స్టేషన్ దగ్గర అగ్గి పెట్టుకొని వచ్చినాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. నా భార్య బిడ్డలు నాకు కావాలి. ఏం చేస్తారో వాడిని ఏం చేసి ఉద్యోగంలో నుండి పీకేస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు న్యాయం చేయాలి. నా బిడ్డలతో నా భార్యతో నేను ఉండాలి, సంతోషంగా ఉండేటట్లా చేయాలి అని కోరుతున్నాను నేను మీడియా వాళ్ళని. నాకు ఇదే మీరు పెద్ద మనసు చేసుకొని నాకు న్యాయం చేస్తే నేను